మీరిద్దరు క్లోజ్ కదా, సుదర్శన్ మీరు ఎప్పుడైనా సిట్టింగ్ వేస్తారా? కూర్చొని ఉన్నాం కదా మన సిట్టింగ్ అన్న అంటే వేరే కాదు, చిల్ అవ్వడం లైక్ రాత్రి అని ఇప్పుడు వింటరా కదా సెలవుతుంది రాత్రి పూటలు. రాత్రి ఎప్పుడన్నా ఇద్దరు సిట్టింగ్ వేసి ఎప్పుడన్నా అచ్చిచ్చి మేడం కాదు ఏం ఆడుతున్నాను. కానీ ఒకటి కుమారి 21 రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత మాత్రం నేను, సుదర్శను, నువ్వు, నవీను అందరం గట్టిగా చెల్లి. ఫన్నీ మూమెంట్స్ బాగా మెమొరబుల్గా. సీరియస్ మ్యాటర్ ఒకటి లేదు, ఒక్కటంటే ఒకటి లేదు. నేను రోజు ఏదైనా సినిమా ఓకే అయితే నా క్యారెక్టర్ వస్తే రావడం, నువ్వు అందంగా ఉన్నాయా అని చెప్పడం, ఇద్దరం కలిసి చేసుకోవడం అన్ని సూపర్. మీకేనా అన్న అది అడిగి చేపించుకోవాలి. సీరియస్ ఎక్కడ ఉండదు బ్రో, ఇన్ని సినిమాల్లో ఎక్కడా కూడా ఒక 10 నిమిషాలు కూడా సీరియస్గా ఉన్న సిచ్యువేషన్ కానీ ఏమీ లేదు. అన్నీ నాన్ స్టాప్గా వదిలేసిన కానీ ఏదో కామెడీ సీన్లు చేసుకుంటా ఇన్కేస్ ఒకవేళ సీరియస్ సిచ్యువేషన్ వస్తే అంతే. థ్యాంక్ యూ బ్రో. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇవన్నీ చేసి సినిమాల డ్రీము సేమ్ అక్కడ కూడా. సో మా ఇద్దరికి ఏంటంటే మేము ఏం చేసి వచ్చాము, మాకు ఏం చేయాలని ఉంది, అంత క్లారిటీ ఉంది. అంటే వేవ్ లెంత్ ఒకటే ఉంటుంది. సో మాకు పెద్ద ఏమి ఉండదు, ఉన్నంతసేపు చేసే పని ఎంజాయ్ చేసాం, మేము ఇద్దరు ఎంజాయ్ చేసుకున్నాం ప్రశాంతంగా. ఎండ్ ఆఫ్ ద డే మేము చేసే సీన్ బాగా వచ్చిందా, అయిపోయింది, హ్యాపీ, అంతే. సార్ మీకు కాదన్న మన హీరోయిన్ గారికి. హాయ్ మేడం, మిమ్మల్ని ఎవరైనా చూసినప్పుడు శ్రీలీల సిస్టర్ అని అన్నారా మిమ్మల్ని ఎప్పుడైనా? అన్నారా? శ్రీలీల సిస్టరా అడిగారు, ఎవరైనా అడిగారా? ఉందా? ఐ మీన్ షీ ఈస్ బ్యూటిఫుల్, సో ఎమ్ ఐ. అదే సో ఎమ్ ఐ. ఎవరు చెప్పలేదు అవును మేడం. యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ చెప్పారు. నిన్ను ఎవరైనా చూసినప్పుడు ద గ్రేట్ ఖాళీ కజిన్ బ్రదర్ అని అడిగారా? అన్న క్వశ్చన్ మీ దగ్గర రాలేదని మీ దగ్గరికి వస్తా. గుడ్ వన్, గుడ్ వన్. ఒక ఫ్రెండ్ చెప్పారు. కానీ ఇది ఫస్ట్ మూవీ మేడం మీకు? నో సార్, చేశాను. ఓకే ఓకే మేడం. కానీ మీరు మాత్రం చూసాడండి, ముందు సీట్ అడ్డేసింది అంతే. ఓకే ఓకే. మా రాజతరణంతో సీతమ్మందల రామక్షేత్రాలు చేశాను అన్న. మిమ్మల్ని బయట చూసినా సినిమాలో చూసినా ఎంత న్యాచురల్ యాక్టరు, న్యాచురల్గా ఉంటారు నిజంగా. మరి ఈ సినిమా కూడా మీకు మంచి మెసేజ్ పరంగా ఉంటుందన్నా, కామెడీగా ఉంటుందా లేకపోతే ఏమైనా సీరియస్గా? అదే సినిమా అంతా కామెడీ. అంటే సినిమాలో ఉండే వాళ్ళందరూ సీరియస్గానే ఉంటారు, కానీ చూసే వాళ్ళకి మాత్రం నవ్వు వస్తూనే ఉంటుంది. మరి అజయ్ ఘోష్ గారు మరి చాలా సీరియస్గా ఉన్నారు పోస్టర్లో. నేను అదేగా చెప్పాను, అందరూ సీరియస్గానే ఉంటాం కానీ చూసే వాళ్ళు నవ్వు వస్తూ ఉంటుంది. ఓకే 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 ఓకే. మన అజయ్ ఘోష్ గారితో చేసినప్పుడు సీరియల్ చేసా. నేను ఆయన 6 రత్తుల సీరియల్ ఫస్ట్ అండి 2013. 6 రత్తులు ఎప్పుడు తెలుస్తా నాయన, అప్పుడు నువ్వు 6 రత్తులని రాజీవ్ కనకాల సుమ గారు ప్రొడ్యూసర్స్. అవును కరెక్టే, అవును అప్పటి నుంచి పరిచయం మనకి. ఆ తర్వాత సినిమా కూడా చేశాం కదా మనం, రంగస్థలం చేసాం సార్. ఏది రంగస్థలం, తర్వాత పుష్ప 2. అవును కరెక్టే. అవును సార్. నువ్వు కూడా పెట్టుకున్నావు ఇంత దుకాణం? అదే అదేంది ఛానల్? అవును సార్. ఏంది నీ పేరు, నీ ఛానల్ పేరు? అయాము వరా కోవిల 2727. ఏందా? అయాము వరా కోవిల 2727. అయాము వరా కోవిల 2727. అదేంటిది? 9 అంటే నాకు ఇష్టం బాగా, అందుకని 9 అని పెట్టుకోవచ్చుగా. నేను ఏమంటే నేనండి. నేను అనేది ఇష్టం నీకు? నేనన్నది అందరికీ ఇష్టమే. నేనా? ఓకే 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 అన్న. డైరెక్టర్ అన్న, అదే అన్న
అదే వచ్చింది వచ్చింది. ఓకే 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 అన్న, మా అన్న మీతోటి అంటే నేను జర్నీ చేశాను అన్నతోటి ఆల్రెడీగా సినిమా. అదే సెట్లో ఎలా ఉండేవారన్న మరి రాస్తున్నానా మీ సెట్లో? చాలా కామ్గా ఉంటారు బేసికల్లీ, అంటే అందరితో. ఓన్లీ నాతోని, హీరోయిన్తోని, తర్వాత ఎవరైనా సీనియర్ ఆర్టిస్టులతో అయితే కొంచెం సరదాగా ఉంటారు, లేదంటే సైలెంట్గా వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని ఏదో చదువుకొని వస్తారు మళ్ళీ క్యారవాన్లోకి వెళ్ళి. అంటే చాలా కూల్గా ఉంటారు అందరితో కూల్గా అంటే ఆయన కొంచెం ఇంట్రోవర్ట్, కొంతమంది ఉన్నారు ఇక్కడ అలాగే. సో అందరితో అలా కలవలేరు, మాట్లాడితే కదిపితే కనుక ఇంకా వెళ్ళిపోతారు సరదాగా. సీతమ్మప్పుడు మాకంత గ్యాప్ ఇవ్వాల. పొద్దున్న 7 గంటలు లేవగానే ఎండలో పరిగెట్టండి. సమస్య వచ్చేదంటే అందరం పరిగెట్టాలి, మనడు అనుకుంటే పోయాడు పాపం. ఆ రోజులు రావన్న మళ్ళీ. వద్దు ఢిల్లీ. అన్న నాకు అంటే మీ గురించి బాగా తెలుసు, మీరు ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలని వచ్చారు కానీ హీరో అయ్యారు. కానీ మళ్ళీ మీరు ఎప్పుడైనా డైరెక్షన్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తా. ఎప్పుడు అనేది తెలియదు కానీ చేయడం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకే ఓకే అన్న. ఒకవేళ ఎప్పుడైనా డేట్లు ఇస్తే. ఓకేనా మన అన్నకి. అన్న మీరు ఏ సినిమాలో చూసినా సరే అంటే కటౌట్ అలాగా ఉందనుకోండి, కానీ మీ మిమ్మల్ని సీరియస్గా చూడాలనుకుంటాం అన్న. సీరియస్ ఫిలిమ్స్ సీరియస్గా ఉండరు మీరు, ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. సీరియస్ మీ కటౌట్ చూస్తే సీరియస్గా కనపడాల. నెగిటివ్ రోల్స్. నెగిటివ్ రోల్లో అసలు మిమ్మల్ని చూడాలని ఉంది. మన మామూలుగా ఇండస్ట్రీ ఎలా చూస్తుందో అలాగే చూస్తుంది కదా. నాకు తెలిసి కామెడీ వస్తాయి, కుదిరితే చిన్న చిన్న ఎమోషనల్ వస్తాయి, ఏది ఈ ఏజ్ తగ్గట్టు వచ్చేటి. నెగిటివ్ విలన్స్ అంటే ఇంకా ప్రయోగాలు ఎవరు చేయాలి? మీరు చేయాలన్నా. ఇప్పుడు అజయ్ చేయాలంటే మనకు రావాలి, మీరు అడగాలన్నా. సరే డైరెక్టర్ గారిని అడగండి. ఒక చేసే కుమారి 20 లాస్ట్ లో రేప్ సీన్లు అవన్నీ కొంచెం నెగిటివ్ రోల్లో చూడాలని ఉంది మిమ్మల్ని. ట్రై చేస్తాను బ్రో. ఓకే అన్న, థ్యాంక్ యూ. వెనకాలంటే నించుంటే నువ్వు ఉంటావు. ట్రైలర్లో చార్మినార్ని చూపిస్తే తాజ్మహల్ అన్న నమ్మేస్తా అని చెప్పి డైలాగ్ ఉంది కదా మీది, సుదర్శన్ గారు మిమ్మల్ని అంటే. నువ్వు సీడ్ పేపర్ ఇచ్చి సీడ్ అంటే నమ్మేలేదా? అంతే ఇన్నోసెంట్ గా త్రూ అవుట్ ఉంటుందా, లేకపోతే మీరు కన్నింగ్ గా మారుతారా? నమ్మక ద్రోహం ఉంటుందా కన్నింగ్ గా, లేదా అంతే ఇన్నోసెంట్ గా ఉంటారా? 2 రోజులు అది సినిమాలో రిలీజ్ చేస్తుంది కదా. లేదు కన్నింగ్గా ఉండదు కానీ చెప్పా కదా, నేను ఎంత నరుగుతూ ఉంటే అంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ సినిమా అంతా నేను నలగడం బేసిక్గా. సో కన్నింగ్గా మారదాం అనుకున్నా సరే సక్సెస్ఫుల్గా మారలేని స్టేట్లో ఉంటాను అనమాట. మర్చిపోయండి ఇందులోని కుమార్ ఎలా గుర్తొచ్చింది? ఉంటుంది. ఎవరు గుర్తు చేశారు నీకు? మర్చిపోయాను. ఎవరు గుర్తు చేశారు చెప్పు? గుర్తు చేసింది ఎవరు? గోవింద్ గారు. ఓకే, గోవింద్ గారు మంచి క్యారెక్టర్ చేశారని చెప్తున్నారు, మంచి ఫ్రెండ్. ఆ పేరంటే నాకు కొంచెం భయం ఎక్కువ. సారీ డైరెక్టర్ గారండి. అడగవా? మర్చిపోయా? మళ్ళీ మర్చిపోయావా? మరి ఇందులో ఐటమ్ సాంగ్ ఉందండి, మంచి ఐటమ్ సాంగ్ ఉందా జనాలను మంచి ఉరకలేయించలాగా? నువ్వు ఉంటే పెట్టాను, నువ్వు లేవని చెప్పి. మసాలా ఉండరు కదా, మసాలా ఉంటే మంచి. వెళ్ళేటప్పుడు పౌడర్ కొనుక్కి వెళ్ళిపోతాను. థియేటర్లో వచ్చిన వాళ్ళు అందరికి మంచి గరం మసాలా. అలా సుదర్శన్ అన్న కాదు, డైరెక్టర్ మీద అడుగుదాం అనుకున్నావు, ఎన్నిసార్లు మర్చిపోతావు? కాదు డైలాగులు మర్చిపోతావు, ఓకే, క్వశ్చన్లు కూడా మర్చిపోతా అలా కదా గారు. డైరెక్టర్ గారిని నేను అదే వేషం అడిగాను అనుకుంటున్నా, కానీ ఈ సినిమాలో లేదన్నా అనుకున్నాను. చెప్పండి. డైరెక్టర్ గారు మిమ్మల్ని నేను కలిశానండి.
అవునా? ఓకే ఓకే. కలిస్తే క్యారెక్టర్ ఏమైనా ఉంటే చూడండి అంటే మీరు క్యారెక్టర్ ఇందులో ఏమో తక్కువ ఉన్నాయి అన్నారు. అంటే మీకు తగ్గట్టు క్యారెక్టర్ ఉంటే మీకు ఇచ్చేవాడిని డెఫినెట్. అంటే ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, సో అలా చూజ్ చేసుకుంటాం కాబట్టి ఒక్కోసారి నో చెప్పాల్సి వస్తుంటుంది, లేదంటే తర్వాత చూద్దామని చెప్పాల్సి వస్తుంటుంది. సార్ అంతకుముందు సినిమా చేస్తారు, ఇదే ఫస్ట్ సినిమా సార్ మీకు? లేదండి, వలయం అని ఒక సినిమా చేశా, సస్పెన్స్ థ్రిల్లర్. తర్వాత ఇది సెకండ్. అంటే మన పెద్ద డైరెక్టర్ గారి దగ్గర వర్క్ చేశారా లేదంటే చేశాను అంతకుముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక 6-7 ఇయర్స్ వర్క్ చేశా. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యా. ఈ సెకండ్ ఫిల్మ్. కంబ్యాక్ సార్ మీకు ఇది? అంటే కంబ్యాక్ అంటే ఆల్రెడీ వచ్చి ఉంటే ఒకే సినిమా చేశాడు, అప్పుడే కంబ్యాక్ ఏంటి నాకు అర్థం కాదు. దీనికన్నా ముందు ఒక మూవీ చేశారు కదా, అంటే చేసింది ఒక సినిమా, ఇది రెండో సినిమా, కంబ్యాక్ ఏంటి? మీ పక్కన అతను అడుగుతా అన్నారు సుదర్శన్ గారిని క్వశ్చన్. అన్నా సుదర్శన్ అన్న, బ్రో కామెడీగా అందరు చాలా మంది కామెడీ యాక్టర్లు హీరోగా చేస్తున్నారు, మీరు ఎప్పుడు చేస్తారు? నేను చేయట్లేదు బ్రో, నాకు ఇవి బాగానే వస్తున్నాయి. చెయ్యాలన్నా, బాగుంటావు అన్న. లేదు, మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను. మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి బ్రో. అంటే లెవెల్ బై నలుగురు ఫ్రెండ్స్, ముగ్గురు ఫ్రెండ్స్ అవన్నీ దాటుకొని సింగిల్ ఫ్రెండ్గా మంచి మంచి రోల్స్ పడుతున్నాయి. దీంట్లోనే మంచి మంచి వేరియేషన్స్ వస్తున్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. మంచిగా చేస్తారు. ఈ సినిమాకి రాజ్ తరుణ్నే సెలెక్ట్ చేసుకోవాలి, కామెడీ మూవీ కదా అని ఎందుకు అనుకున్నారు? ఆయన అంటే రాజ్ తరుణ్నే అనుకోకపోయినా రాజ్ తరుణ్లా ఒక ఈజ్ ఉండి, ఒక ఎనర్జీ ఉండి, కామెడీ టైమింగ్ ఉండే ఆర్టిస్ట్ కావాలనుకున్నా. సో ఆబ్వియస్లీ రాజ్ తరుణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు నచ్చిన కంటెంట్ ఏముంది? నాకు బేసిక్ అంటే నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడే చెప్పాను కదా ఇందాక, సినిమా అంతా అందరం సీరియస్గానే ఉంటాం కానీ చూసే వాళ్ళకి మాత్రం విపరీతంగా నవ్వుస్తుంటుందని. సో క్రైమ్ కామెడీ బయటకు వచ్చి కామెడీ చేయడం, ఏదో ఒక కామెడీ సీన్ పెట్టాలని పెట్టడం, అలా కాకుండా ఇంటాటుకుండా రాయడం చాలా కష్టం. సో స్క్రిప్ట్ వినగానే ఫస్ట్ అక్కడ పడిపోయాను నేను చేసేటప్పుడు కూడా. మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా అలాగే ప్రాపర్గా ఎవరినైతే అనుకొని రాసుకున్నాడో అందరూ వాళ్ళే వచ్చారు. సో అండ్ చూసే నిజంగా ప్రతి సీను కూడా అందరూ సీరియస్గా ఉంటాం కానీ చూసే వాళ్ళకి విపరీతమైన నవ్వుస్తుంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్. పోస్టర్ కూడా అలాగే ఉంది. ఆల్ ది బెస్ట్, సినిమా హిట్ కావాలని. థ్యాంక్ యూ సో మచ్. రాస్తారా అన్న? ఫస్ట్ మీ సినిమా ఉయ్యాల జంపాల చూసినప్పుడు మీ బ్యాగ్ మొత్తం తెలుసుకుంటే షార్ట్ ఫిల్మ్ తీసి వచ్చారు అని తెలిసింది. తర్వాత మీకు కుమార్ 21 పడ్డప్పుడు పడ్డది, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చాయని తెలియలేదు. స్టార్ ఇంకా పడిపోయింది ఇంకా స్టార్ అవుతాడు అన్న మైండ్ సెట్లో ఉండిపోయాం మేము. దాని తర్వాత గ్రాఫ్ చూసుకుంటే మాత్రం అంటే అంత చెప్పుకోదగా ఏం లేదు. ఇప్పటి నుంచి ఖచ్చితంగా మీరు మళ్ళీ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాం. 3 రోజులు ఉంది డార్లింగ్, అయిపోతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.